టీడీపీలో ఉన్నంత వరకు నాగం జనార్దన్ రెడ్డి గారితో మీకు మంచి సన్నిహితం ఉండేది. ఆయన ద్వారానే టికెట్ కోసం కూడా గట్టిగా ప్రయత్నించారు మీరు అని అంటుంటారు కదా. ఆ నాగం జనార్దన్ రెడ్డి గారు ఈరోజు మీతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు కదా. ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆయనతో పరిచయం ఏంటి? ఆయన రావడంతో మీ బలం ఏమైనా పెరిగిందా? అలాంటిది ఏం లేదండి. టీడీపీ పార్టీలో తను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలుగా కొనసాగాను. ఆ సందర్భంలో నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న సందర్భంలో సర్పంచుల ఇష్యూస్ మీదుగా తను మంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గరికి మన స్టేట్ సర్పంచెస్ అసోసియేషన్స్ ద్వారా వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో తను మన గ్రామ పంచాయతీ కొన్ని స్కీమ్స్ కానివ్వండి, పనులకు కానీ, పార్టీ పరంగా యాక్టివ్నెస్ కానీ పార్టీ నాయకుడు కాబట్టి ఆ రకంగా కలిసేవాళ్ళం. కానీ నా టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారే మనకి ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది పార్టీలో. కానీ తను ప్రత్యేకంగా టీడీపీ పార్టీలో పలానా నాయకత్వం వెళ్ళిపోయి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను కూడా పార్టీలో సంఘంలో పనిచేశాను. ఆ రెస్పెక్టు పెద్దవారు గౌరవం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తారు అనే విషయంలో మనకు మామూలుగా మాట్లాడేవారు. కానీ ప్రత్యేకంగా టికెట్ కోసం ప్రయత్నం చేసింది ఏం లేదు. ఇప్పుడు తను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా మధ్యలో తను బీజేపీకి వెళ్ళారు. ఒకసారి గౌరవించినటువంటి పదవిలో ఉన్న గౌరవించిన వ్యక్తి అప్పుడు పెద్దవారిగా గౌరవిస్తాం, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళుగా గౌరవిస్తాం. గతంలో తెలుగుదేశం పార్టీ మీకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర కమిటీలో కావచ్చు, జిల్లా విభాగం జిల్లా అధ్యక్షురాలతో మీకు సముచిత స్థానం కాదు, మంచి ఒక సముచిత స్థానాన్ని కల్పించింది మీకు. అది ఎవరు కాదనేది. అయితే అంత సముచిత స్థానం కల్పించినప్పటికీ కూడా ఎన్నికల తరువాత మీరు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారు? సైకిల్ దిగారు, ఈ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏంటి కారణం ఏంటి అసలు? మేము అన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగినప్పటికీ టికెట్ రాకపోయినా, పార్టీ పదవులు ఇవ్వకపోయినా పార్టీని నమ్ముకొని పనిచేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర పడింది. నేను అయిన పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేసి పార్టీను 2 times కూడా నడపడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో కొనుగోలు చేసి అందరూ వాళ్ళ పరిస్థితుల ప్రకారం వెళ్ళిపోయిన తర్వాత పార్టీ యొక్క పరిస్థితి మరి జిల్లా స్థాయిలో కానివ్వండి, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మాకు రేవంత్ రెడ్డి గారు స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీలో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేసి పార్టీ కోసం చేసేటువంటి వ్యక్తిగా గౌరవం ఉండింది. కానీ ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలో నుంచి మరి వెళ్ళిపోతున్న సందర్భంలో మరి రాజకీయంగా పార్టీ యొక్క పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. నాగం జనార్దన్ రెడ్డి గారు సీనియర్లు కాబట్టి మీరు గౌరవిస్తారు. ఆయన పార్టీలోకి వచ్చినా మీకు ప్రత్యేకంగా ఉన్నగురుది ఏం లేదు, ప్రత్యేక బలం అంటూ ఏం లేదు. అంటే టీడీపీలో ఉన్నంత వరకు మీరు ఒక రాష్ట్ర కమిటీలో ఉన్నారు, జిల్లా విభాగంలో అధ్యక్షురాలుగా పనిచేశారు. కాంగ్రెస్లోకి వచ్చిన తరువాత మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? మామూలు నాయకురాలు తప్పితే మీకేమైనా ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీలోనో జిల్లా కమిటీలోనో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఏమైనా అప్పగించారా? మీకు వచ్చిన ఒనిగిన ప్రయోజనం ఏంటి ఇక్కడ అసలుకి? కాంగ్రెస్ పార్టీలోకి మన నాయకుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారితో మన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మనకంటూ ప్రత్యేకంగా పోస్టులు ఏమి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ వైఫల్యాల మీద కాంగ్రెస్ పార్టీ ఉండి నేను పనిచేయడం జరుగుతూ ఉంది. కానీ పోస్ట్ ఇవ్వలేదనేటువంటి పరిస్థితిలో అధిష్టానాన్ని కూడా తెలియజేసినాం. ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి నేను ప్రజలతో మమేకమైపోయి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి గెలుపు కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను గతంలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినాను. ప్రతి గ్రామంలో కూడా మనం చేసినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రజల గురించి కూడా మన కోసం గుర్తింపు కానివ్వండి, వ్యక్తిత్వంగా ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలుసు. ఆ పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీలో నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చండి, టీపీసీసీ నాయకుడు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా మనం నియోజకవర్గంలో చేసినటువంటి పని విషయంలో కానివ్వండి, డెవలప్మెంట్లో కానీ, యాక్టివ్నెస్ కానీ వాళ్ళకి తెలుసు. కాబట్టి అందరూ సహకారం కాంగ్రెస్ పార్టీలో నాకు అందిస్తారు. నేను కూడా అదే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను.